హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకుందామండి. అదే మన పెసరపప్పు పాలకూర దోస. సూపర్ టేస్టీ, సూపర్ హెల్తీగా బాగుంటది. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ పెసరపప్పు తీసుకుందామండి. నేను నైటే నానబెట్టి పెట్టుకున్నాను. మీరు ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకున్నా పర్లేదు. అలాగే అందులో 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, ఒక కట్ట పాలకూర అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ రుచికి తగినంత సాల్ట్ వేసి కొంచెం కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక బౌల్‌లో తీసుకుందామండి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది. స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని పెనమంతా గ్రీస్ చేసుకుందామండి. తర్వాత ఒక 2 గరిటెల పిండి వేసి దోస వేసుకుందాం. దోస పైన చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ తురుము వేసి అలాగే కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని కుక్ చేసుకుందాం. అలా 2 సైడ్స్ కుక్ చేసుకుంటే మన పెసరపప్పు పాలకూర దోస రెడీ అయిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పెసరపప్పు పాలకూర దోస రెడీ అయిపోతుంది. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.